కొత్త సంవత్సరం స్టార్ట్ అయిన విషయం కన్నా ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమా ఫిబ్రవరిలో ఫిదా చేసిన మూవీస్ గురించి మాట్లాడుకుంటూ ఉంటే యమా కిక్ వచ్చేస్తుంది. అందులోనూ ఈ ఏడాది ఆల్రెడీ సక్సెస్ రూట్ లో ఉన్న నాయకుల గురించి టాపిక్ స్టార్ట్ చేస్తే టైం గడవడమే తెలియదంటే నమ్మండి. లాస్ట్ ఇయర్ టిల్లు స్క్వేర్ తో సందడి చేసిన అనుపమ పరమేశ్వరన్ కు ఈ ఏడాది మంచి హిట్ వచ్చేసింది. రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ బాగుందని అందరూ కాంప్లిమెంట్స్ ఇచ్చేస్తున్నారు. ఈ మంత్ ఎండింగ్ లో అనుపమ ఖుషి అయితే స్టార్టింగ్ లో సాయి పల్లవి తెగ సంబరపడిపోయారు. వీళ్ళిద్దరే కాదు, చావాతో ఈ ఏడాది రష్మిక కూడా భలేగా ప్రూవ్ చేసుకున్నారు. కాదలిక్క నేరమిలై సినిమాతో నిత్యా మీనన్ కి కూడా మంచి ప్రశంసలు దక్కాయి. కాస్త ముందుకెళ్తే సంక్రాంతి సీజన్లో మెప్పించిన హీరోయిన్లు చాలా మంది. డాకు మహారాజ్ తో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ మరో హిట్ అందుకున్నారు. ఉర్వశి రౌటేలా అయితే దబిడి దిబిడి అంటూ మాస్ హిట్ అందుకున్నారు. సంక్రాంతికి పేరు తెచ్చుకున్న మరో ఇద్దరు నాయకులు ఐశ్వర్య రాజేష్ అండ్ మీనాక్షి చౌదరి. సంక్రాంతికి వస్తున్నాం అని చెప్పి మరీ హిట్ కొట్టారు ఈ ఇద్దరు. లాస్ట్ ఇయర్ హిట్ లీగ్ ని ఈ మూవీతో కంటిన్యూ చేశారు మీనాక్షి చౌదరి. సంక్రాంతి రేస్ లో గోల్డెన్ గర్ల్ గా ప్రూవ్ చేసుకున్నారు ఐశ్వర్య రాజేష్. వీళ్ళందరూ సక్సెస్ అయిపోయారు. నేనింకా లిట్మస్ టెస్ట్ కి రెడీ అవుతున్నా అని ఓపెన్ గా చెప్పేస్తున్నారు రీతు వర్మ. సందీప్ కిషన్ తో కలిసి ఆమె నటించిన మజాకా రిలీజ్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. సో ఈ మూవీ రీతు కెరీర్ లో ఎలాంటి ప్లేస్ లో ఉంటుందో చూడాలి.